హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో 8 మంత్స్ అబోవ్ బేబీస్‌కి టేస్టీగా అలాగే హెల్తీగా మూంగ్ దాల్ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ పెసరపప్పు, 2 స్పూన్ల రైస్ వేసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని పావుగంట నుంచి అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ హోమ్‌మేడ్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం మరిగిన తర్వాత అందులోకే పావు టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్క, 3 రెమ్మల వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయింది అన్నప్పుడు అందులోకి 2 స్పూన్ల క్యారెట్ ముక్కలు, 1 స్పూన్ బీట్రూట్ ముక్కలు, 1 స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 స్పూన్ టమాటా ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకే మనం ముందుగా కడిగేసి నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పును కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇవి అంత ఎక్కువ వేగనవసరం లేదండి. ఒక 2 నిమిషాల పాటు వేగితే సరిపోతాయి. ఇలా వేగిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసేసి ఇలా మ్యాషర్‌తో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకొని సర్వ్ చేయడమే. అంతే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.